వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో భారీ వర్షాలు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. కృష్ణమ్మ వరద దాటికి విజయవాడ అతలాకుతలమవుతుంది. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బాధితులకు నిలువ నీడలేని పరిస్థితి. ప్రభుత్వం నుంచి సాయం అందుతున్నా అది తాత్కాలికమని చెప్పాలి. ఇలాంటి సమయంలో కొత్త అంశం తెర మీదకు వచ్చింది. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రమాదకరంగా ప్రవహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా 5 బోట్లు కొట్టుకు వచ్చి బ్యారేజీ గేట్లకు ఢీకొన్నాయి. ఈ అంశంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు అయితే ఆ సంఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అసలు ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై అనుమానాలు రేకెత్తడానికి ప్రధాన కారణం ఆ సంఘటన జరిగిన సమయంలో అక్కడ అసాధారణ పరిస్థితులు ఉండటమే. ఏమిటా అసాధారణ పరిస్థితులు అంటే వరదలో కొట్టుకు వచ్చిన ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న 5 బోట్లలో 3 ఒకదానికి ఒకటి కట్టేసి ఉన్నాయి. ఈ విధంగా బోట్లను కట్టేయడం జరగదు. ఎందుకంటే వరదల సమయంలో ఏ బోటుకు ఆ బోటును వేరువేరుగానే లంగారు వేస్తారు. ఒకవేళ కొట్టుకుపోతే ఒక బోటు కొట్టుకుపోతుంది, మిగిలినవైనా మిగులుతాయి. ఇలా కట్టివేయడం వల్ల ఒక బోటు కొట్టుకుపోతే మిగిలిన బోట్లు కూడా దానితో పాటే కొట్టుకుపోతాయి. ఇలా అసాధారణంగా 3 బోట్లను ఒకదానికి ఒకటి కట్టివేయడంతో 3 కలిసి కొట్టుకుపోయి ప్రకాశం బ్యారేజీ గేట్లకు నష్టం చేకూర్చాయి. ఇక బోట్ల విషయంలో అనుమానాలు బలంగా వ్యక్తం కావడానికి మరో కారణం ఏంటంటే ఆ బోట్లను బలహీనమైన ప్లాస్టిక్ తాడుతో లంగారు వేశారు. సాధారణంగా వరదల సమయంలో అలాంటి బలహీనమైన ప్లాస్టిక్ తాడుతో బోట్లను ఎవరు కట్టారు. అంతేకాకుండా భారీ వరదలకు సంబంధించి స్థానికంగా జారీ చేసిన హెచ్చరికలను కూడా బోట్ల యజమానులు పట్టించుకోకపోవడాన్ని బట్టి చూస్తే కావాలనే వాటిని ప్రవాహంలో కొట్టుకుపోయి బ్యారేజీ గేట్లను ఢీకొట్టాలన్న కుట్ర ఉందని అనిపించక మానదు. వాస్తవానికి ఆ బోట్లను గొల్లప్రోలు గ్రేవ్ యార్డ్ వద్ద కట్టేశారు. దీంతో అవి ప్రవాహానికి కొట్టుకుపోయి ప్రకాశం బ్యారేజీ గేట్లకు బలంగా ఢీకొన్నాయి. ఆ బోట్ల యజమానులకు వైసీపీతో దగ్గర సంబంధాలు ఉండడం, ఆ బోట్లకు వైసీపీ రంగులు వేసి ఉండడం చూస్తుంటే వైసీపీ నేతలు లేదా వారి అనుచరులకు ఈ ఘటనతో ప్రమేయం ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రజా భద్రతకు బ్యారేజీకి నష్టం వాటిల్లే విధంగా జరిగిన ఈ సంఘటనపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే బోటు యజమానులను వెంటనే అరెస్టు చేసి విచారించాలన్న డిమాండ్ జోరందుకుంది. ఒక పక్క బుడమేరు ముంపు, మరోపక్క కృష్ణానదిలో గతంలో ఎన్నడూ లేని విధంగా 12 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం, ఇంకో పక్క భారీ వర్షంతో బెజవాడ గజగజ వణుకుతుంది. ఎలాంటి భద్రత లేకుండా అత్యంత నిర్లక్ష్యంగా బోట్లను నదిలో ఉంచిన బోటు యజమానుల నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రం ఉపేక్షించరాదని అంటున్నారు. అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి శిక్ష పడాల్సిందేనంటున్నారు. అలా కాకుండా ఈ ఘటన వెనుక నిర్లక్ష్యం కాకుండా కుట్ర ఉంటే వాళ్లను ఉరి తీసినా పాపం లేదంటున్నారు. ఆ బోట్ల దాటికి బ్యారేజీ గేట్ల కౌంటర్ వెయిట్లు మాత్రమే దెబ్బతిన్నాయి కనుక సరిపోయింది. కానీ అదే బ్యారేజీ దిమ్మలు ధ్వంసమై ఉంటే ఎంత ప్రమాదం జరిగేదన్నది ఊహకే అందనంత భయంకరంగా ఉండేదని అంటున్నారు.